నేను రిషి. బీటెక్‌లో నా ఫ్రెండ్స్‌ని చూసి కాలేజ్‌లో రిలేషన్‌షిప్స్ అంటే రోజంతా చాటింగ్, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి డైటింగ్, ఒకేషనల్‌గా ఫైటింగ్, బర్త్‌డేలు గుర్తుపెట్టుకోవడం, ఆ రోజు గిఫ్ట్‌లు కొనడానికి కాలేజ్ అంతా అప్పులు చేయడం. ఈ హోల్ ప్రాసెస్‌లో కెరియర్ గురించి, ఫ్యూచర్ గురించి మర్చిపోవడం అని నాకు ఒపీనియన్ ఉండేది. యాక్చువల్లీ అలా కూడా జరగొచ్చు. కానీ కొంచెం సెన్సిబుల్‌గా, ఒక మెచ్యూర్డ్‌గా ఉంటే కెరియర్, రిలేషన్‌షిప్, ఫ్యూచర్ బావుంటాయని ఏప్రిల్ 27థ్ ఈవినింగ్ 5:30కి ఎస్ప్రెసో కాఫీని పిచ్చిగా లవ్ చేసే ఒక అమ్మాయి వల్ల తెలిసింది. ఇందు. ఈ అమ్మాయి ఎక్కువ ల్యాబ్‌లు, లైబ్రరీలో ఉంటుంది. అప్పుడప్పుడు మనకిలా ఖాళీగా క్యాంపస్‌లో కనిపిస్తూ ఉంటది. ఈ అమ్మాయి గురించి చెప్పే ముందు నా ఫ్రెండ్స్ గురించి చెప్తాను. ఐపీఎల్ వరుణ్. వీడిని ఐపీఎల్ వరుణ్ అని ఎందుకంటారంటే వీడు బెట్ వేసి గెలిచిన మ్యాచ్లు తక్కువ, దానివల్ల చేసిన అప్పులు ఎక్కువ. అన్నా ఏంట్రది ఊరి ఫ్యూచర్ గురించి భయం వేస్తుందన్నా. రోడ్డు మీద ఏ అంకులన్నా ఖాళీగా ఉండని చూసేవింటరా, ఏదోటి అవుతాం. ఏం కంగారు పడుతూ వెళ్ళు. ఒక నువ్వు ఇటు రారా. శర్మ రా రా రా. ఏట్రా శర్మ, ఈరోజు మాతో తిరగట్లేదు. నీతో తిరిగితే నీలా అయిపోతావని. జోసెఫ్. వీడు బేసిక్గా ఫ్రమ్ కేరళ. తెలుగు వచ్చు. వీడికి వైలెన్స్ అన్నా, అమ్మాయిలన్నా చాలా ఇంట్రెస్ట్. అందుకే ఫస్ట్ ఇయర్ నుంచి గర్ల్ ఫ్రెండ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ ఇయర్ కుదరలేదు. సెకండ్ ఇయర్ పని అవ్వలేదు. థర్డ్ ఇయర్ సెట్టే కాలేదు. ఫోర్త్ ఇయర్ ఇంకా ఛాన్సే లేదు. ഞാൻ నిన్నే ఫస్ట్ ఇయర్ మొత్తం శ్రద్ధగా ఉన్నా. తెలుగులో ఏడరా. ఫస్ట్ ఇయర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరైనా అమ్మాయి బాగుంటే చాలు. మీలో ఎవరు కోటేశ్వరులు 25 లక్షలు కొట్టేసిన పార్టిసిపెంట్ల ఎదవ ఓవర్ యాక్షన్. మాట్లాడేది ఉండదు, ఏముండదు. కానీ ఇప్పుడు మాడతా చూడు. పడిందా? నాకు కనబడింది. ఎస్జిటి బిల్డింగ్లో క్లాస్ ఉందా? లేదు, టీటీలో ల్యాబ్ ఉంది. ఓ, నాకు అలా పక్కనే చిన్న పని ఉంది. ఏ బ్రాంచ్? బీబీటీ బయోటెక్. ఓ, ఆ బ్రాంచ్లో నా ఫ్రెండ్ గోమతి ఒక అమ్మాయి ఉంది. 9 పాయింట్. కొంచెం సైకో. ఎగ్జామ్స్ ఎప్పుడు వెళ్ళిపోయి తెగ చంపేస్తూ ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ మీ బ్లడ్ గ్రూప్ బీ పాజిటివా? వాట్? అలా కాదు, అక్కడొక్కడ మన వైపు చిరాగ్గా చూస్తున్నాడు కదా, వాడు ఇప్పుడు నవ్వుతున్నాడు కానీ రోజు ఈవినింగ్ రూమ్లో ఏడుస్తాడు. ఏ? ఆ క్వశ్చన్కి ఆన్సర్ వాడికి క్యాన్సర్. అందుకే వాడికి ఎప్పుడన్నా బ్లడ్ అవసరం ఉంటే కాల్ చేద్దామని. నాది బీ పాజిటివే. ఓ వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. కొంచెం బ్లడ్ కావాల్సినప్పుడు కాల్ చేస్తాను. నెంబర్ ఇస్తారా? ఏంటి నంబర్ అడుగుతున్నాడా? నువ్వేంటి ఇక్కడ? నీకు తెలుసా? తెలుసు. నీకు ల్యాబ్ పక్కన పని లేదని, ఐపీఎల్ గాడికి సెన్స్ లేదని, జోసెఫ్ గాడికి క్యాన్సర్ లేదని. తను నా రూమ్మేట్. ఇన్ని తెలిసాక ఏం మాట్లాడతాం? వెళ్ళండి. సరిపోయింది. నీ రూమ్మేట్ ఎవరేజ్ అన్నావు? ఇలా నంబర్ అడుగుతావని. అవి కూడా ఇవి కూడా ఓకే. గిన్నుందా? లేదు.
సడన్గా నా లైఫ్ చేంజ్ అయ్యే రోజు వచ్చింది. అదే చేంజ్ అవ్వాల్సిన రోజు వచ్చింది. ఎలా చెప్పాలి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. వాట్? అదే నువ్వు ఈరోజు చాలా బాగున్నావు అని చెప్తాను. అంటే ఇవ్వాలే కాదు, జనరల్ యూ లుక్ గుడ్. కొంత డబ్బులు ఇస్తాయంటే ఇచ్చే డబ్బులు కావాలంటే అడిగి తీసుకుంటా కదా, అలా కాదు. ఐ థింక్ ఐ లవ్ యూ. వాట్? ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? ఐ హ్యావ్ ఆల్రెడీ బిన్ ఇన్ ఎ రిలేషన్షిప్. నాకు ఇంకోటి వద్దు. 9th క్లాస్లో ఒక రిలేషన్షిప్ అంటారా? ఎగ్జాక్ట్లీ. 9th వాడికి నీకు పెద్ద మెచ్యూరిటీ డిఫరెన్స్ లేదు. అయినా ఐ డోంట్ వాంట్ టు గెట్ డిస్ట్రాక్టెడ్. నేను యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలి, బాగా ఎర్న్ చేయాలి. నువ్వేమో సినిమాకి వెళ్ళాలి, బియర్ తాగాలి అంటావు. నేను డిస్ట్రాక్షన్ ఎలా అవుతాను? నువ్వేం చేద్దాం అనుకున్నా ఐ సపోర్ట్ యూ. రియలీ? బీటెక్ అయిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు అడిగేసేవి కృష్ణ. ఏం చేస్తాం? బోర్ కొట్టినప్పుడు భోజనం చేస్తాం, తీరుకున్నప్పుడు టెక్స్ట్ చేస్తాం, కానీ నిద్ర వచ్చి మాత్రం పడుకుంటాం. నన్ను ఫ్యూచర్లో డిన్నర్కి తీసుకెళ్లాల్సి వస్తే ఏ పంజాబీ డాబాకో ఆటోలో తీసుకెళ్తావా? లేదు, జోసెఫ్ గడి కారు ఉంది. అయినా మా జోసెఫ్ గడు ఇప్పుడే చెప్పాడు, బీటెక్లో ఈడియట్లో చంటిగల్లో ఉంటాలో క్రేజ్ ఎక్కువ, అదే మ్యారేజ్ మెచ్యూర్డ్ రిలేషన్షిప్స్లో మాత్రం గజ్జీలో సంజయ్ రామస్వామి లాంటి వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ అని. నేనే వినలా. నేను బెంజ్లు బిఎండబ్ల్యూల గురించి మాట్లాడట్లేదు. డీసెంట్ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాను. అర్థమైంది. ప్లేస్మెంట్ స్టార్ట్ అయింది కదా, ఓ సాలిడ్ ప్యాకేజ్తో ప్లేస్ అయితే నీకు ఓకేనా? ప్లేస్ అవ్వు, చూద్దాం. ఏంటిది? ఎందుకు ఎస్సా నువ్వా? నువ్వు కూడా ఈరోజు చూడ్డానికి బాగున్నావు. ఆ రోజు హిందూ డిన్నర్ గురించి, డైనింగ్ టేబుల్ గురించి మాట్లాడాక సడన్గా నా టేబుల్ మీద బుక్స్, నా బ్రెయిన్లోకి ఫ్యూచర్ గురించి థాట్స్ ఒకేసారి వచ్చేసాయి. తిరగడం మానేసి చదవడం స్టార్ట్ చేశాను. జల్సాలా ఉండే నా జీవితం సడన్గా సన్ ఆఫ్ సత్యమూర్తి అయిపోయింది. జోసెఫ్, ఐపీఎల్, నేను బాగుపడిపోతానేమో అని నన్ను చదవకుండా ఆపడానికి చాలా ట్రై చేశారు, కానీ కుదరలేదు. ఎప్పుడూ సినిమాలు, మందు సిట్టింగ్లు, వాడి మీద వీడి మీద జోకులు వేయడమే కాదు, అప్పుడప్పుడు ఫ్యూచర్ గురించి, కెరియర్ గురించి కూడా ఆలోచించాలని నా బీటెక్ 4th ఇయర్ 2nd సెమిస్టర్లో ఇందువల్ల తెలిసింది. ప్లేస్మెంట్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఫస్ట్లో ఐపీఎల్, జోసెఫ్, గోమతి నాతో పాటు వచ్చేవారు. మెల్లగా నా మీద నమ్మకం తగ్గిందో, ఎప్పుడు ఖాళీగా ఉండే మా వాళ్ళు బిజీ అయ్యారు, రావడం మానేశారు. ఎందు మాత్రం అక్కడే నాకు జాబ్ వస్తుందన్న హోప్తో కోల్డ్ కాఫీ తాగుతూ కూర్చునేది. ఫైనల్గా ఒకరోజు ఈవినింగ్ 5:32కి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ కాఫీ వద్దులే, చిల్లి బీర్ తాగేద్దాం, ప్లేస్ అయిపోయింది వల్ల. నాకు జాబ్ రాదు కాబట్టి భీమవరం వెళ్ళిపోయి బాబాయ్ దగ్గర బిజినెస్ నేర్చుకుందాం అనుకున్న టైంలో హిందూ గర్ల్స్ హాస్టల్ బి బ్లాక్ దగ్గర స్పీచ్ ఇచ్చింది. నాకు తలనొప్పి వచ్చింది, కానీ దానివల్ల ఇప్పుడు బెంగళూరులో జాబ్ వచ్చింది. This is Clash, mixing up with Dennis Zach, coming up to you with an espresso rap. Yo, let's go. Every second till the life ends, loving you is all I know. In a bowl with a mixer of my show, I get you with an espresso. Life is short, love you forever till the end. Why is the question which you'll ask, and so I pain.
cheerful smiles, blossom looks, and your beautiful heart. And that's the answer which I'll say, but you so far. Yeah. Now, every second till the life ends, loving you is all I know. In a bowl with a mixture of my show, I get you with an espresso.